బ్యూటిఫుల్ పీపుల్. ఒకసారి 14,000 రూపాయలు కూడా ప్రాఫిట్ వచ్చిన రోజులు ఉన్నాయి అనమాట. ప్రెసెంట్ అయితే చాలా నీట్ గా షర్ట్ వేసుకొని రెడీ అయిపోయాను షాప్ కి వెళ్ళడానికి. ఏమైందంటే రైస్ బ్యాగ్ అయిపోయిందంట షాప్ లోని. మన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర షాప్ ఉంది కదా, బర్మా ఫుడ్ నేషన్, మీ అందరికి తెలిసిందే కదా. మా మాస్టర్ తెగ కాల్ చేసి చంపేస్తున్నాడు, నేను రైస్ బ్యాగ్ తా అని. పదండి ఈ రోజు ఎంత ఖర్చు అవుతుందో ఈ రోజు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను మీకు. అండ్ ఈ రోజు వ్లాగ్ చాలా నా ఒరిజినాలిటీ చూపిస్తాను, రియల్. ఎప్పుడు నేను చాలా ప్లెజెంట్ గా మాట్లాడుతాను కదా, ఇది నా రియాలిటీ అనమాట. నార్మల్ గా మాట్లాడుతూ ఉంటాను. ఎప్పుడు భయపడుతూ మాట్లాడేవాడిని. ఈరోజు అలాగే ఉండదు, ఓపెన్ గా మాట్లాడేసుకున్నాను. ఓపెన్ గా ఇప్పుడు మన షాప్కి వెళ్దాం. షాప్కి వెళ్ళి అక్కడ రైస్ బ్యాగ్ అంటే ఇంకొక షాప్కి వెళ్ళాలన్నమాట. అక్కడ రైస్ బ్యాగ్ తీసుకొని ఆ రైస్ బ్యాగ్ ఎంత కాస్ట్ అవుతుందో కూడా మీకు చూపిస్తాను. చూపి మా అమ్మాయి నుంచి ఇది కుడుతుంది అనమాట. ఆల్రెడీ ఒకటి కుట్టింది చూపిస్తాను అక్కడ మీకు. సాక్స్ అంట. మా అమ్మ కుట్టింది అయితే ఇదనమాట. హ్యాట్ ఇది చలికాలంలో వేసుకుంటారు కదా క్యాప్, అలాంటి క్యాప్ వేసుకొని చూపిస్తాను మీకు. ఇది ఇలాగా వేసుకున్నాను అనమాట. బాగుంది కదా నా మీద, చాలా బాగుంది. సూపర్ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. బాగుందండి, అంతా బాగుంది. ఇక్కడే కొంటాం అనమాట రైస్ బ్యాగ్. రైస్ బ్యాగ్ ఎంత? బిర్యానీ రైస్ బ్యాగ్. సో ఇక్కడ మనం బిర్యానీ రైస్ తీసుకుంటాం అనమాట. మామూలుగా ఇది కిరాణా షాప్, కిరాణా అంటారు దీన్ని ఏమంటారు అంటే హోల్సేల్ మార్కెట్. ఇదంతా ఇక్కడ ఈ లైన్ అంతా హోల్సేల్ మార్కెట్. ఇక్కడ పప్పు చేగడులు ఇవన్నీ కూడా హోల్సేల్ లో అమ్ముతారు అనమాట. ఈవెన్ టీ గ్లాసెస్ కూడా అమ్ముతారు ఇక్కడ. ఒక రైస్ బ్యాగ్ 3,250 రూపాయలు. 30 కేజీలు ఉంటాయి కదండి. 30 కేజీలా 30 కేజీస్ ఉంటాయి. 30 కేజీస్ రైస్ వచ్చేసి అంటే సేల్ బట్టి 2 days 3 days అయితే వచ్చేస్తుంది అనమాట. మనకి బియ్యం బస్తా వచ్చింది అని ఇక్కడ పెట్టేసి ఇలా పెట్టగలవా? జాగ్రత్త పెట్టేసి ఉంటది కదా. ఓకే, మన రైస్ బ్యాగ్ రెడీ. గోయింగ్ టు షాప్. ఫైనల్ గా మన షాప్ కి అయితే చాలా సేఫ్ గా రీచ్ అయిపోయాం అనమాట. మన రైస్ బ్యాగ్ లేకేజా మా మాస్టర్ గడి చోటు అదిరా పెహల్వాన్ అనిపించుకున్నాం. షాప్ లో పెట్టేస్తాడు ఇప్పుడు తీసుకెళ్ళి. ఇప్పుడు మీ అందరికి నా డైలీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుందో షాప్ లో చూపిస్తాను రండి ఒకసారి. మెన్యూ కార్డ్ పెట్టాను అనమాట మన షాప్ లోని. ఇవన్నీ కూడా కోంబో ఆఫర్స్ కూడా పెట్టాను. ఇగో కనిపిస్తుంది కదా, స్టాఫ్ శాలరీ ఇది 2,300 ఎవ్రీ డే మనకి అయ్యేది. అలాగే కోకోకోలా తెచ్చాను నిన్న 760, వాటర్ 300, అలాగే వెజిటేబుల్స్ 410, చికెన్ కి 2,739, నూడిల్స్ 800, అదే 385, ప్లాస్టిక్ సామాన్లకి కొన్ని 3,000 రూపాయలు అనమాట. అలా చాలా ఖర్చు అయితే పడతా ఉంటాము ఓన్లీ ఎక్స్పెన్సెస్ లోని. అంటే ఒకటే కనపడుతుంది మీకు, అంటే డైలీ అయ్యే రొటీన్ సేల్స్ అనమాట. చూసుకుంటే 9,894 రూపాయలు ఖర్చు అయింది ఒక్క రోజులోనే. అండ్ సేల్స్ చూసుకుంటే క్యాష్ 6,150 రూపాయలు, 9,670 రూపాయలు, అండ్ మనకి టోటల్ గా 15,820 రూపాయలు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు నిన్న 10వ తారీఖు. అండ్ ప్రాఫిట్ వచ్చేసి 5,926 రూపాయలు. ఒక డే ప్రాఫిట్ అనమాట అది 5,926 రూపాయలు అనేది. ఒకసారి 14,000 రూపాయలు కూడా ప్రాఫిట్ వచ్చిన రోజులు ఉన్నాయి అనమాట. 14,000, 8,000, అలాగే 5,000, 8,399. ఒక్క రోజులోనే మనకి ప్రాఫిట్స్ హై అండ్ లో ఉంటది. అండ్ అది టోటల్ ప్రాఫిట్ అని కాదు, మీకు మళ్ళీ చెప్పాలంటే రెంట్ ఉంటది, దాని తర్వాత మున్సిపల్ కి కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, పెట్రోల్ చార్జెస్ అన్ని తీసేగా మనకి టోటల్ ప్రాఫిట్ ఈ మంత్ ఈ రోజు 10వ తారీఖు కదండి 28,482 రూపాయలు అనమాట. అంటే మొత్తం అన్ని ఖర్చులు తీసేగా నాకు ఈ రోజు అంటే 10 రోజులకి వచ్చిన ప్రాఫిట్ 28,482 రూపాయలు. ఓన్లీ నేను బర్మా ఫుడ్ జంక్షన్ ద్వారా నేను సంపాదించిన అమౌంట్ ఫర్ 9 days. అంటే 10th డే ఇంకా ఇది కౌంట్ అవ్వలేదు. సారీ 10 days అయిపోయింది కదా, ఈ రోజు 11th డే కాబట్టి, అంటే ఈ రోజు ఇంకా లెక్కేయలేదు కాబట్టి మనకి 10 days కి ప్రాఫిట్ 28,000 రూపాయలు అనమాట. అలాగే బయట కూడా చాలా కస్టమర్స్ కూర్చొని తింటున్నారని మా మాస్టర్ అండ్ మా పనావిడ ఇద్దరు కూడా చాలా కష్టపడి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఒక ఫుడ్ అవుట్లెట్ స్టార్ట్ చేయాలంటే ఏదో అద్దెకి తీసుకొని ఫుడ్ తయారు చేసి అమ్మేయడం కాదు. చెప్పాలంటే బిజినెస్ బయట నుంచి చూసేటప్పుడు చాలా గ్లామరస్ గా అనిపిస్తుంది అనమాట. కల్లా పెట్టంటే డబ్బులు ఉంటాయి అని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ బిజినెస్ రన్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ లో ఉండే ఎక్స్పెన్సెస్ ఏంటనేది ఇందాకలో మీకు చూపించాను అనమాట. అండ్ చెప్పాలంటే మన బర్మా ఫుడ్ జంక్షన్ బిజినెస్ చేసేటోడికి ఎవరైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేయాలి లేదా మన ఫ్రాంచైజీ తీసుకోవాలి అన్న వాళ్ళకి ఇది ఒక ఓపెన్ బుక్ లాంటిది అనమాట. నేను ఎందుకు ఓపెన్ గా ఉంచానంటే ప్రతిదీ కూడా ₹1 సంపాదించిన ₹1 లాస్ అయినా కూడా ఫుల్ క్లారిటీ ఉండాలన్నమాట. అందుకనే నేను బర్మా ఫుడ్ జంక్షన్ ఫ్రాంచైజీ కూడా స్టార్ట్ చేసే ముందు అంటే నాకు ఆ థాట్ కూడా లేదు ఫ్రాంచైజీ ఇద్దామని. మన దగ్గర యూనిక్ ప్రొడక్ట్ ఉంది, అంటే బర్మా రామెన్ ఉంది, దాని తర్వాత కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, బర్మా నూడిల్స్, రోల్స్, ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఈ ఐటమ్స్ అన్ని ఓన్లీ విజయనగరం అంటే వైజాగ్ లోనే ఎందుకన్నా అదర్ స్టేట్స్ లోని అదర్ సిటీస్ లోని కూడా పెట్టండి అన్న, మేము కూడా వచ్చి టేస్ట్ చేస్తామన్న మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసినప్పుడు
నాకు ఈ యొక్క ఆపర్చునిటీ అంటే ఫుడ్ బిజినెస్ చేయడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ లా ఉంటుంది. సో ఓన్లీ వైజాగ్ లోనే కాదు, మిగతా ప్లేసెస్ లో కూడా దొరుకుతుంది అనే ఒక థాట్ తోటి ఈ బిజినెస్ ఫ్రాంచైజీ అనేది ఒక మోడల్ క్రియేట్ చేసి, ఒక ఎస్ఓపి క్రియేట్ చేసి నేను ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఆల్రెడీ మనము 3 అవుట్లెట్స్ ఓపెన్ చేసాం మన వైజాగ్ లో కాకుండా, ఇంకో 3 అవుట్లెట్స్ ఓపెన్ చేసాం. అది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కూడా. ఈ వ్లాగ్ ఈ రోజు 3 పాయింట్స్ అంటే 3 వ్యాలిడ్ పాయింట్స్ బిజినెస్ కోసం చెప్పి నేనైతే ముగిస్తాను. ఫస్ట్ వ్యాలిడ్ పాయింట్ వచ్చేసి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అన్నమాట. అందులో ఏంటంటే బిజినెస్ జరిగినా జరగకపోయినా ఖచ్చితంగా నెల అయ్యేసరికి మనము కట్టాల్సిన ఖర్చులు అన్నమాట. అందులో షాప్ రెంట్ ఉంటది, స్టాఫ్ శాలరీస్ ఉంటాయి, దాని తర్వాత కరెంట్ బిల్స్ ఉంటాయి, దాని తర్వాత రా మెటీరియల్స్. మన షాప్ లో ఒక ఐటమ్ అమ్మినా 1000 ఐటమ్లు అమ్మినా కూడా ఈ ఖర్చులు అనేవి ఒకేలా ఉంటాయి అన్నమాట ఫిక్స్డ్ గా. రెండో వ్యాలిడ్ పాయింట్ వచ్చేసి వేరియబుల్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఈ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ అనేవి సేల్స్ బట్టి మన మారుతూ ఉంటది అనమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే వంటకి కావాల్సిన సరుకులు, దాని తర్వాత రా మెటీరియల్స్, దాని తర్వాత ప్యాకేజింగ్ కి కావాల్సిన ఐటమ్స్, ఇవి ఎట్లా ఉంటాయంటే మన సేల్ పెరిగే కొద్దీ దీని ఖర్చు కూడా పెరుగుతూ ఉంటది అనమాట. ఈ ఖర్చు పెరగడం కూడా చాలా మంచిది, ఎందుకంటే మన బిజినెస్ పెరుగుతుంది అనడానికి ఒక సింబల్. ఇంకా మూడో పాయింట్ వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్. ఇది మన ఫ్యూచర్ కోసం పెట్టే ఇన్వెస్ట్మెంట్ లాంటిది. అంటే మీరు సింపుల్ గా చూడొచ్చు, ఇప్పుడు నేను స్టార్ట్అప్ లో ఉన్నప్పుడు చాలా జీరో నుంచి స్టార్ట్ చేశాను కదా, ఇప్పుడు గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్ కోసం నేనేం చేస్తున్నాను, ఫ్రాంచైజీస్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో మీరు ఏదైతే డబ్బులు సేవ్ చేస్తున్నారో ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కోసం ఆ డబ్బులు అనేది అందులో ఇన్వెస్ట్ చేయడం లాంటిది అనమాట. సో టోటల్ గా మనకు అయిన ఖర్చులన్నీ తీసేగా మనకి ఏదైతే మిగులుతుందో దాన్నే మనం నెట్ ప్రాఫిట్ అంటాం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదండి టోటల్ ప్రాఫిట్. ఇదే మనకి ఇప్పుడు 10 రోజుల వరకు వచ్చిన నెట్ ప్రాఫిట్ అనమాట, 27,852 రూపాయలు. బిజినెస్ లో గోల్డెన్ రూల్ ఉంటది. ఆ గోల్డెన్ రూల్ ఏంటంటే డబ్బులు ప్రాఫిట్ రాగానే మనం సంబరపడిపోకూడదు. అది మనం ఏం చేయాలంటే మనకి ఎంతైతే కాస్టింగ్ అవుతుందో ఆ కాస్టింగ్ ని ఎంత తగ్గించడానికి ట్రై చేస్తే అంత ప్రాఫిట్ అనేది మీ చేతిలో ఉంటది. సో ఈ గోల్డెన్ రూల్ ఫాలో అవ్వండి. అంటే కాస్టింగ్ తగ్గించడానికి చూసుకోండి. కాస్టింగ్ అంటే మీరు అమ్మే కాస్టింగ్ కాదు, మీరు ఖర్చు చేసే లైక్ రా మెటీరియల్స్ అవ్వచ్చు, లేదా చికెన్ అవ్వచ్చు, నూడిల్స్ అవ్వచ్చు, ఎగ్స్ అవ్వచ్చు, లేకపోతే ప్యాకింగ్ ఐటమ్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ కాస్టింగ్ ఏదైతే మీరు తగ్గించుకోగలుగుతారో అప్పుడు మీకు నెట్ ప్రాఫిట్ అనేది పెరుగుతూ ఉంటది అనమాట. ఇదే గోల్డెన్ రూల్. చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలనుకున్న టైం కి ఆల్మోస్ట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది చాలా టైం అనేది వాల్యుబుల్ టైం. ఒక 5 to 6 years వరకు వాళ్ళు అలా పట్టుకొని ఉంటే బ్రాండ్ అనేది బిల్డ్ అవుతుంది. లేదు మాకు ఏమీ తెలీదు, ఎస్ఓపి తెలియదు, బ్రాండ్ ఎలా బిల్డ్ చేయాలో తెలియదు, వాట్ ఎవర్ మాకు ఏం తెలీదు, జీరో నాలెడ్జ్ అనుకుంటే కనుక మీరు ఏదైనా ఫుడ్ బిజినెస్ కానీ లేకపోతే ఏదైనా క్లాతింగ్ బిజినెస్ కానీ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాంచైజీ ఏదైనా అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్రాంచైజీ తీసుకుంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ అనమాట. మీ బిజినెస్ చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఫ్రాంచైజీ నుంచి స్టార్ట్ చేయండి. దాని తర్వాత మీ ఓన్ బ్రాండ్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు మీకు ఈ ఫ్రాంచైజీలో ఏదైతే ఉందో కొద్దిగా బిజినెస్ థాట్ అంటే నాలెడ్జ్ అనేది వస్తుంది. సో దానివల్ల మీకు ఏంటంటే ఆ గెయిన్ అయిన నాలెడ్జ్ ఏదైతే ఉందో ఒక 2-3 years తర్వాత మీరు ఓన్ బిల్డ్ అంటే మీ ఓన్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మన పరమ ఫుడ్ జంక్షన్ కూడా ఫ్రాంచైజీ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఆపర్చునిటీ, అంటే ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అంటారు కదా. సో అలాంటి బిజినెస్ ఆపర్చునిటీ నాకు థాట్ రావడానికి గల మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్, మన వీడియోస్ చూసే వ్యూవర్స్ వాళ్ళందరూ అడుగుతున్నారు అనమాట, అన్న మీరు ఎవరికైనా ఫ్రాంచైజీ ఇవ్వచ్చు కదా, వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది, వాళ్ళకి బిజినెస్ అవుతుంది, మీ దగ్గరే బిజినెస్ అవుతుంది, 14,000 చూపిస్తారు ప్రాఫిట్, లేదా ఒక రోజు షార్టేజ్ చూపిస్తారు, అంటే ఓపెన్ బుక్ లాగా చూపిస్తారు మీరు. అంటే ప్రతి ఏదైనా అంటే నేను ఒక పర్టికులర్ ఫ్రాంచైజీ కోసం నేను చెప్పను, ప్రతి ఫ్రాంచైజీ వాళ్ళు ఏం ఎష్యూరెన్స్ ఇస్తారంటే మీకు ఎంత బిజినెస్ అయిపోద్ది, అంత పెట్టుబడి పెట్టండి, ఎంత సో నేనైతే ఏంటంటే నేను జీరో నుంచి వచ్చినండి, నాకు తెలుసు ప్రతి రూపాయి విలువ నాకు తెలుసు. సో అందుకోసమనే ఓపెన్ బుక్ లాగా అనమాట. ఒక బ్రాండ్ ఫీజ్ తీసుకొని నో రాయల్టీ, లైఫ్ టైం సపోర్ట్, మార్కెటింగ్ ఇవన్నీ కూడా నేనే చూస్తూ ఈ బిజినెస్ ఆపర్చునిటీ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అలాగే 3 అవుట్లెట్ ఓపెన్ చేయడం అనేది ఇట్స్ ఏ అచీవ్మెంట్ ఫర్ మీ. చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చినండి నాకు తెలుసు. సో మీరు కూడా బిజినెస్ చేయాలనుకుంటే నా బ్రాండే తీసుకోవాలని రూల్ ఏం లేదు, నా ఫ్రాంచైజీ తీసుకోవాలని రూల్ ఏం లేదు. మీరు ఇంకేదైనా ఫ్రాంచైజీ మీకు నమ్మకంగా ట్రస్ట్ గా ఉంటే యూ క్యాన్ టేక్ ఇట్. అండ్ ఇంకొన్ని రోజుల్లో మన వెబ్సైట్ కూడా నేను లాంచ్ చేయబోతున్నాను, నేను దానికోసం చెప్తాను మీ అందరికి. అప్పటి వరకు కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆల్ చేసుకోండి. ఇలాంటి లాంగ్ వీడియోస్ ఇంకా చేయాలనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ నేను మీ క్లాస్ సైనింగ్ అప్. జై హింద్, జై శ్రీరామ్, బాయ్.